అంటే తండ్రి అయిన దేవుడు యేసుని ఎందుకు పంపించాడనంటే అందరి కోసం కూడా పంపించాడు. ఎందుకు పంపించాడు అన్నది ప్రశ్న. మొదటిది ఏంటంటే ఆయనతో సహవాసము చేయటానికి దేవుడు మన కోసం తన కుమారుని పంపించాడట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. మీరు త్వరగా చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమంటారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను ఏం చేశాడంట? దేవుడు పిలిచాడు. తన కుమారుడైన క్రీస్తు సహవాసమునకు దేవుడి లోకానికి పంపించాడు. యేసు ప్రభుని ఎందుకు ఈ లోకానికి పంపించాడు? ఆయన రావడానికి గల పని ఏంటంట? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు పంపబడ్డాడంటే మనము యేసు ప్రభుతో ఏం చేయాలట? సహవాసం చేయాలి. ఇందాక ఆయన గురించి విన్నాను. దైవ సేవకులు భక్సింగ్ గారు ఆయనట రోజులో 18 గంటలు దేవునితో సహవాసం చేసేవాడట. ప్రజలతో సహవాసం తక్కువ, దేవునితో సహవాసం ఎక్కువ. అందుకని వాళ్ళ టైంలో దేవుని కార్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, సంఘాలు కట్టబడ్డాయి. మనుషులు పాపం చేయడానికి భయపడ్డారు, అక్రమాలు చేయడానికి భయపడ్డారు, లంచాలు తీసుకోవడానికి భయపడ్డారు. కారణం ఏంటంట చెప్పండి? వాళ్ళు దేవునితో చేసే సహవాసము ఎక్కువ అన్నమాట. మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? కాబట్టి యేసుని దేవుడి లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయనతో మనం ఏం చేయాలా? సహవాసం చెయ్యాలి. అది మరి దేవునితో నీ సహవాసం ఉందా? ఆదివారం ఒక్కరోజే సహవాసం చేస్తే అయిపోదు. అందుకని సహవాసం 6 నెలలు సహవాసం ఏమవుతున్నారు? 6 ఈరవుతున్నారా? 6 అవుతున్నారా? కాబట్టి మనం తాగుబోతులతో సహవాసం చేసాం గతంలో, తిరుగుమోతులతో సహవాసం చేసాం గతంలో, మూర్ఖులతో సహవాసం చేసాం గతంలో, మాంసం హెచ్చుగా తినేవారితో మనం సహవాసం చేసాం గతంలో. కానీ ఇప్పుడు దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు? యేసుతో నువ్వేం చేయాలా? సహవాసం చెయ్యాలి. యేసు ప్రభుతో సహవాసం చేస్తే నాకేంటి లాభం? నీకు నెమ్మది వస్తుంది, నీకు ప్రశాంతత వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, మరణించిన తర్వాత నీకు నిత్యత్వం వస్తుంది. అంచేత తన కుమారుడైన యేసుని ఎందుకు ఈ లోకానికి పంపించాడు అన్నది ప్రశ్న అయితే ఆయనతో నువ్వేం చేయాలట? సహవాసం. మీరు చెప్పండి, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఇవాళ సెల్ ఫోన్లతో ఎక్కువ సహవాసం చేస్తున్నారు, అవునా కదా? మనం రోడ్డు అంటే వెళుతుంటే యవనస్తులైన పిల్లలు, ఏ పిల్లలు అంటే యవనస్తులైనటువంటి బిడ్డలు దేంతో సహవాసం అండి? ఆ సెల్ ఫోన్లతో సహవాసం. 2-3 కూర్చుని ఆ సెల్ ఫోన్తో సహవాసం చేస్తున్నారు. ఇవాళ పిల్లల్లో ఆటలు లేవు. మా చిన్నప్పుడు బోల్డ్ ఆటలు ఆడుకునేవాళ్ళు. అదేదో ఇసుకని ఇలాగ లాగి చీపురు బళ్ళు ఎట్టి ఇలా కప్పెట్టేవాళ్ళం అన్నమాట. అంటే మీరు చిన్నపిల్లలే, మీకు తెలదలే. ఇలాంటి పిల్లలు, మీరు చిన్నపిల్లలు, మీకేం తెలిసిలే కానీ అదన్నమాట. ఇలా అనేవాళ్ళు. మరలా దాన్ని ఏదో అనేవారు, మర్చిపోని, అది గుర్తు రావట్లేదు. ఆకాట ఆడేవాళ్ళు, సబ్జా ఇండర్ ఆడేవారు, గూటి బిళ్ళాట ఆడేవారు, గోళీలాట ఆడేవారు. ఎన్ని ఆటలు ఆడుకునేవారు. అప్పట్లో ఆరోగ్యవంతులు ఉండేవారు. ఇవాళంటి పిల్లలు సెల్ ఫోన్ పట్టుకుని మొలబోయి ఏయో ఆటలు ఆడుతున్నారు, చెడు ఆటలు ఆడుతున్నారంట. సామెతల గ్రంథాన్ని చూడండి. చెడు ఆటలు ఆటగా ఉన్నది అన్నాడు కదా. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. 10వ అధ్యాయం 23. సామెతల గ్రంథం 10:23. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆట. చెడు పనులు చేయడం ఒక ఆట అంట. మీకు తెలుసు కొన్ని ఆటలు చెప్పండి. కానీ ఈ రోజులు మనుషుల్ని ఏం ఆట ఆడుతున్నారు? చెడు ఆటలు, పాడైపోయే ఆటలు, అనారోగ్యం పాలయ్యే ఆటలు. మొన్న కుర్రగాడు గురించి వీడియో పెట్టారు. ఆడు పడుకుని కూడా ఇలా నొక్కుతున్నాడు. నిజంగా సెల్ ఫోన్కి దాన్ని ఏమంటున్నారు? ఎడిట్ అయిపోతున్నారు. పెద్దోళ్ళు కూడా ఎడిట్ అయిపోతున్నారు. అందులో చూడకూడని అన్నీ చూస్తున్నారు, వినకూడని అన్నీ వింటున్నారు. దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి సెల్ ఫోన్లతో కాదు మన సహవాసం, యేసు ప్రభుతో మనం ఏం చేయాలట? సహవాసం. అందుకనే తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. మరి ఇలాగ అన్నప్పుడు మీకు ప్రశ్న రావాలి, ఎందుకు యేసు ప్రభు దేవుడా కుమారుడా అంటే యేసు ప్రభు కుమారుడే, కానీ అదే టైంలో యేసు ప్రభు
దేవుడు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు కుమారుడు, యేసు ప్రభు ప్రవక్త, యేసు ప్రభు సాకలవాని సబ్బు, యేసు ప్రభు నిబంధన దూత, యేసు ప్రభు ప్రవక్త. ఇవన్నీ బైబిల్లో యేసు ప్రభుని గురించి రాయబడినటువంటి మాటలు. సో మొదటి మాట మనం ఏం నేర్చుకున్నాం? తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపించాడట చెప్పండి? ఆయనతో మనం ఏం చేయాలా? సహవాసం చేయటానికి. ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఆయనతో మనం సహవాసం చేయటానికి ప్రభు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు అనే